లారీ చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది? బాగుందమ్మా సినిమా, చాలా బాగుంది. స్టోరీ అదంతా ఎలా అనిపించింది? స్టోరీ పాతదే కానీ కొత్తగా ఉంది. పాతదే కానీ కొత్తగా చూపించారు. స్టోరీ, డైలాగులు బాగున్నాయి, సెంటిమెంట్ బాగుందండి. ఆయన యాక్టింగ్ సూపర్. శ్రీకాంత్ రెడ్డి హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. మ్యూజిక్ అదంతా ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా బాగుంది కానివ్వండి, అంటే మ్యూజిక్ కొంచెం డల్ అనిపించింది కానీ హీరో గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. అంటే 3 hours మూవీ కదా, ఎక్కడైనా బోర్ కొట్టిందా? ఎక్కడ బోర్ లేదండి. అంటే ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంది అన్న టైప్లో ఉంది తప్ప ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అందరూ చూడొచ్చండి. చూసి శ్రీకాంత్ గారిని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆయన యాక్టింగ్ ఎలా అనిపించింది? శ్రీకాంత్ రెడ్డి ఆయన కొత్తగా చేయలేదు యాక్టింగ్. 10 సినిమాలు చేసిన వాళ్ళు ఎలా చేస్తారో అలా చేశాడండి. ఇందులో చాలా బాగుందండి. మూవీలో హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ సీన్స్ అంటే ఫ్యామిలీ స్టోరీ ఉంటుందండి. తర్వాత ఫైట్లు హైలైట్స్ చాలా బాగా చేశాడు. కొత్తగా లేదండి, చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసినట్టు చేశాడు ఆయన ఫైట్లు. థ్యాంక్ యూ సో మచ్. లారీ చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది? మేడం, లారీ గురించి ఒకటే చెప్తా. నాకు కాలేజీలో ఉండేది ఒక పోరి, సెకండ్ హాఫ్లో హైవే ఎక్కుతుంది లారీ. లారీ నిజంగా చెప్తున్నా, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం. బొక్కని హిందీలో అంటారు హడ్డీ. పర్ఫార్మెన్స్తో పిచ్చెక్కిచ్చాడు శ్రీకాంత్ రెడ్డి. ఎందుకు ఇంతగానం చెప్తున్నా ఈ మూవీ గురించి అంటే, ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు హీరో వరకు ఎదిగి, అతను కొత్తగా వచ్చి ఎంతోమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి సినిమాల్లో రావాలంటూ కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తూ, తను ఎదుగుతూ తనతో పాటు మిగతా వాళ్ళని కూడా కలుపుతూ ఎదగాలని ఆలోచనతో వచ్చిన శ్రీకాంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నాను, చాలా గ్రేట్ సార్. మీరు మంచి మంచి మూవీస్ తీయండి. అలాగే కొత్త వాళ్ళకు కూడా మేము చెప్పినా చెప్పకున్నా మీరు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం. స్టోరీ అదంతా ఎలా అనిపించింది? స్టోరీ వచ్చి మూవీ గురించి చెప్తే కనుక మేడం, స్టోరీ చాలా బాగుంది. ఇందులో లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది. ప్రతి ఒక్క ఎలిమెంట్ స్టోరీలో ఉన్నాయి మేడం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే. నా యూత్ మాత్రం ఖచ్చితంగా రావాల్సిన మూవీ ఇది. ప్రతి ఒక్కరు మూవీ చూసి ఎంజాయ్ చేయండి. బిలో ఏజ్ వాళ్ళు. లారీ చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది? లారీ చాప్టర్ 1 సినిమా చూసిన తర్వాత ఓ 15 నిమిషాలు సినిమా స్టార్ట్ అయినాక, ఏంది భయ్యా దీన్ని సినిమా అంటారా, ఈ సినిమాని ఇలా తీస్తారా, ఏంది సినిమా ఇలా ఉంటుంది, ఆయన చాలా చెప్పుకున్నాడు, ట్రోల్ అవుతున్నాడు ఏంది అని చెప్పి సినిమా ట్రోలింగ్ చూసి సినిమాకి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అనిపించింది. ఎందుకంటే సినిమాని బాగుంది. ఇలాంటి చిన్న చిన్న సినిమాలను ఆదరించాల్సింది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి, కొత్త యూట్యూబ్ వాళ్ళకి కానీ, నార్మల్గా ఆడియన్స్ కానీ, యాక్టింగ్ చేసి మీద ఆసక్తి ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇచ్చి సినిమాని తీస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్నకు ఉంటారు చాలామంది ఫ్యాన్స్. ఈ సినిమాలో ఏమన్నా ఉందా, సినిమాలో రొమాన్స్ మామూలుగా అంటే మామూలుగా రొమాన్స్ పీక్స్ ఉంది. రొమాన్స్ లిప్ లాక్స్ కూడా అన్నీ మంచిగా ఉన్నాయి. చాలా డీప్లో చూపించండు. మన యూత్ కనెక్ట్ అయ్యే విధంగా ఫస్ట్ హాఫ్ మొత్తం వెళ్తుంది. సెకండ్ హాఫ్లో ఒక మంచి ఐటమ్ సాంగ్ ఉంటుంది. డ్యాన్స్ చేసే విధంగా, మనం నిలబడి డ్యాన్స్ చేసే విధంగా ఐటమ్ సాంగ్ ఉంటుంది. చాలా బాగున్నాయి. ఇంకొకటి స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి ఒక మంచి వేలో తీసుకెళ్ళింది అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత హిట్ పక్కా అనుకోవచ్చు. ఎందుకంటే చొక్క మీద చొక్క లారీ సినిమా హిట్ పక్కా అని చెప్తున్నారు కదా. నేను చూసిన తర్వాత హిట్ అనిపించింది నాకు. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూస్తారని నేను ఆశిస్తున్నాను. స్టోరీ అదంతా ఎలా అనిపించింది? స్టోరీ ఏమంటారు, లారీ గురించి ఉంటుంది. ఒక ఈయన ఫైటింగ్ చేసుకుంటూ తన ఒక ఇల్లు గడిపుకుంటూ ఉంటాడు. 10,000 వస్తుంది ఫైటింగ్ చేస్తే. ఫైటింగ్కి వెళ్ళి చేస్తే 10,000 వస్తాయి. ఆ 10,000తో వాళ్ళ ఫ్యామిలీ బతుకుతూ ఉంటుంది. అలాంటి టైంలో ఒకరిని కొడితే అతను కోమాలోకి వెళ్ళిపోతే నా జైలుకి వెళ్ళి వస్తాడు. జైల్లో ఒకరిని కాపాడతారు. ఆ జైల్లో కాపాడిన వ్యక్తి ఎవరనేది క్లైమాక్స్లో చూస్తే మీరే షాక్ అవుతారు. అది ఒక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చాప్టర్ 2 కోసం వెయిటింగ్ చేయమని చెప్పారు. ఇంకోటి ఏమంటారు, లారీలో ఏముంది అనేది ఇంకో పెద్ద ట్విస్ట్. అందులో ఏముంది అనేది మీరు వచ్చి ఒకసారి చూడండి. చూసిన తర్వాత అర్థమవుతుంది. అప్పటి కూడా అర్థం కాకపోతే లారీ చాప్టర్ 2 చూడండి. టైటిల్ తగ్గట్టు మూవీ ఉందంటారా? ఉంది, టైటిల్కి తగ్గట్టు మూవీ ఉంది. సినిమా హంటర్ మామూలుగా లేదు. హంటర్ హీరో సినిమాలో హంటర్ మామూలుగా లేదు. మా ఫ్రెండ్ పేరు హంటర్, సినిమాలో మా ఫ్రెండ్ పేరు హంటర్, సినిమాలో హీరో పేరు హంటర్. మామూలుగా లేదు, పిక్స్ ఉంది. ప్రతి ఒక్కరు చూడండి. స్టోరీ దానికి అంటే ఒక ప్రాంక్ స్టార్, యూట్యూబ్ స్టార్ ఇప్పుడు ఒక హీరో అవ్వడం అదంతా ఎలా అనిపిస్తుంది? అసలు మీరు చూస్తే మీకు దానిలో ఈయన ప్రాంక్ హీరో అని అట్లా అనిపించదు. రెగ్యులర్ మూవీ లాగా ఉంది ఇది. ఫస్ట్ అంటే నన్ను క్యారెక్టర్ కోసం అడిగినప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ లాగా ఏదైనా చేస్తారేమో అని అనుకున్నా కానీ బట్ ఎక్సలెంట్, అవుట్పుట్ ఈజ్ వెరీ గుడ్. అంటే మీరు ఇందులో యాక్ట్ చేశారు కదా, ఇందులో యాక్ట్ చేయడం ఈ మూవీలో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా చాలా బాగుంది. నా క్యారెక్టరైజేషన్ బాగుంది. నేను కూడా ఫస్ట్ ఏమనుకున్నాను, చిన్న క్యారెక్టర్ అనుకున్నాను. బట్ చూస్తే
చాలా బాగుంది అంటే వాళ్ళు మూవీ తీసుకున్న అనుకోలేదు, ఏదో వెబ్ సిరీస్ అనుకున్నాం, షార్ట్ ఫిల్మ్ లాగా తీస్తున్నాడు అనుకున్నాం, కానీ ఇంత పెద్ద తెర మీద చూపిస్తాడని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయాల. ఈయన కూడా పోలీస్ క్యారెక్టర్ చేశాడు. మా సీనియర్ చాలా సీనియర్ సిఐ రోల్ నాది ఇక్కడ. చాలా మేము కూడా సార్ లెక్క మేము కూడా అనుకోలేము ఇంత పెద్ద మూవీ చేస్తారని. చాలా మంచిగా ఉన్నది. మేము ఇప్పుడే చూసి వస్తున్నాం. సినిమా చాలా మంచిగా ఉంది. కానీ కొత్త హీరో ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలే, కానీ కూడా ఆయన సత్తా చూపించే వచ్చిండు. కానీ మూవీ అయితే చాలా మంచిగా ఉన్నది, చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. బ్లాక్ బాస్టరే సినిమా. కానీ ఇండస్ట్రీ ఆయనకి సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుండే, సపోర్ట్ ఎవరు లేదు ఆయనకి, అదే బాధ. ఈరోజు ఏమైపోయిందంటే చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది అనుకుంటాం కరెక్టే, కానీ బట్ ఇలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేయగలుగుతారు. ఎందుకంటే డైరెక్టర్ మాత్రం ఎక్సలెంట్, ఆయన అనుకున్నది కరెక్ట్గా స్క్రీన్ మీద చూపించారు. ఎక్కడ ఏ ఫుటేజ్ కావాలన్నది పక్కా. కానీ ఎవరు ఛాన్స్ ఇవ్వలే. ఆయన ఛాన్స్కి కూడా పోయినారు, అన్ని ఆఫీసులు కూడా పోయినారు, కానీ ఎవ్వరు ఛాన్స్ ఇవ్వలే. కానీ ఇట్లా ఆయననే సొంతంగా తీసిండు సినిమా. అంటే దీన్ని ఏమంటారంటే ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇట్లాంటి కథలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆయన కూడా చాలా చాప్టర్ 1, 2 కూడా ఆల్రెడీ రెడీ అయిపోతుంది. వాళ్ళే రావాలి, కానీ ఇండస్ట్రీ కొత్త వాళ్ళకి రానియదు. ఇండస్ట్రీ గురించి తెలుసు అందరికి. మీరు కూడా యాక్ట్ చేశారు కదా ఈ మూవీలో, మీకు ఎలా అనిపించింది? నాకు చిన్న రోల్ ఇచ్చారు, కాకపోతే చాలా బాగుంది. కాదు, సెకండ్ హాఫ్ అంతా ఈయనే ఉంటాడు హీరో పక్కన. హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా బాగుంది, మంచి క్యారెక్టర్. సిఐ రోల్ ఇట్లా. సో ఆ క్యారెక్టర్ వల్ల ఒక మంచి పేరు అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ సినిమా వల్ల. ఫస్ట్ సారి తెర మీద కనబడితే నాకు నిజంగా మైండ్ బ్లోయింగ్. అలా చూసుకునేటప్పటికి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, పిల్లలతో కూడా వచ్చి చూడాల్సిన సినిమా అది. లారీ చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది? చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. ఆ ఫైట్ల దగ్గరికి కానీ, లవ్ స్టోరీ కానీ, ఆ పాటలు కానీ చాలా అంటే చాలా బాగుంది అది. ఇంకా హీరో క్యారెక్టర్ ఎలా అనిపించింది? హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే ఫస్ట్ మనకు ఒక విలన్ లాగా కనబడతాడు, తర్వాత ఒక ఖైదీలా కనబడతాడు, లాస్ట్కి ఒక పోలీసులా కనబడతాడు. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో. అంటే ఈ స్టోరీ ప్రకారంగా ఏంటంటే అసలు నెక్స్ట్ ఏం జరిగిద్ది అన్నట్టు ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరికి కూడా ఆ థాట్లోకి తీసుకెళ్ళిపోయాడు సినిమాలో. అది అంటే టైటిల్ తగ్గట్టు ఉందా మూవీ? పక్కా ఉంది. లారీకి తగ్గట్టుగా లారీ దొరకకుండా ఫైట్లు చేయటం, అడవిల్లో పెట్టడం చాలా బాగుంది. చివరికి ఈయనే ఒక పోలీసు లాగా పనిచేయడం, అది పోకిరి సినిమా గుర్తొచ్చింది. బీజిఎం అదంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. మ్యూజిక్కే కానీ, కొంటి పిల్లడు ఆ సాంగే కానీ చాలా బాగుంది. హైలైట్స్ అంటే మూవీలో ఏం చెప్తారు? ఫైట్లు, రొమాన్స్, ముద్దులు, కిస్సులు చాలా ఉన్నాయి. ఇంగ్లీష్ సినిమా లాగా లిప్ కిస్సులు బాగున్నాయి. మనం చూసిన మూవీ లారీ బ్రో. లారీ యాక్చువల్లీ సినిమా పేరు లారీ అని పెట్టద్దు, హంటర్ అని పెట్టే ఉండే. అడవిలో హంటింగ్ చేస్తూ ఉంటే హంటర్ అని పెడితే బాగుండు, కానీ లారీ అని పెట్టిండు. ఎందుకంటే లారీ మీద నడుస్తుంది సినిమా అంతా. సినిమా సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, ఒక ఫ్యామిలీ హిట్ కాదు, ఒక నార్మల్ హిట్ కాదు. హంటర్ బ్లాక్ బస్టర్ టైటిల్ పేరు మీరు పెట్టుకోరు, ఇదే తమిళ పైన. సినిమా మొత్తం ఓవరాల్గా 3 hours ఉంటుంది. 3 గంటలు ఎంజాయ్ చేస్తారు మీరు. అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయనియలే, ఎక్కడ కూర్చోబెట్టలే, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేపించిండు. థియేటర్లకి అసలు లెవలే. వెనకాల ఉప్పల్ బాలు, సాతి నాయుడు, ఆలీలు అందరూ ఉన్నారు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సినిమాలో ఇంకా వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. వాళ్ళని చూసినా సినిమాని చూసినా అంత ఎంజాయ్ చేసిన నేను. సినిమా బాగుంది బ్రో, మొత్తం ఫైట్లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్గా ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ దాకా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్లో ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది ట్విస్ట్ నేను చెప్పాను, మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. ప్లీజ్ పైరసీ ఎంకరేజ్ చేయకండి అండ్ ఓటీటీ గురించి వెయిట్ చేయకండి. ఇలాంటి మూవీని 3 గంటలు థియేటర్లోకి వచ్చి చూడాలి. స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది, స్టోరీ మస్తు ఉంది. మొత్తం ఒక పుష్ప లెవెల్లో ఉంటుంది స్టోరీ. మొత్తం ఫైట్లో ఉంటాయి అన్ని. కూల్లా కొడుకుని అనుకుంటున్నారా, గుద్ద రాంపాడిచ్చ కొడుకుంటానంటాడు. డైలాగ్ మస్తు ఉంది భయ, బాగుంది. చొక్కా మీద చొక్కా, సినిమా ఇటు పక్క. హీరోయిన్ బాగుంది, లిప్ లాక్ మంచిగా ఇచ్చింది హీరోయిన్. నాకు పక్కనే వస్తుంది కానీ గెలుకోదాం అనుకున్నా, మళ్ళీ సెకండ్ రెడ్డి గారు బాగా పడుతుందని చెప్పి గెలకలే. థ్యాంక్ యూ. ఒక ప్రాంక్ స్టార్, ఒక యూట్యూబర్ ఒక సినిమా తీసిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. అండ్ ఎట్లనే యూట్యూబర్లు అందరూ ఇలానే సినిమాలు తీసి మన తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ ఆల్. మా లారీ చాప్టర్ 1 మూవీ చెప్పాలంటే మంచి లైన్ ఎంచుకున్నాడు. సినిమా ఈ రోజుల్లో తీయడం చాలా కష్టం. అలాంటిది సోషల్ మీడియాలో తనకున్న అంటే నెగిటివా పాజిటివా ఎలా అనుకోవాలో తెలియదు, కానీ చాలా గట్టి హైప్ వచ్చారు. అంటే తనని అవమానించినట్టుగా తనకు అలా అనిపించేసింది అనమాట. సినిమా చూసి మాట్లాడిన అన్నాడు. నిజంగా సినిమా చూసాక అనిపించింది ఏంటంటే ఈ రోజుల్లో సినిమా తీయడం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా కష్టం. అట్లాంటిది ఒక కామన్ మ్యాన్
కామన్ మ్యాన్కి వచ్చి ప్రాంకులు తీసుకుంటూ ఆ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతోటి జాగ్రత్తగా ఒక సినిమా తీయడం అనేది ఐమాక్స్లో రిలీజ్ చేయడం చాలా కష్టం. అలాగే నేను థియేటర్కి వచ్చాను చెప్పాలంటే. తన ఎంత కష్టపడ్డాడు ఏంటనేది నాకు అర్థమైంది. ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టుకున్నారా లేకపోతే కో డైరెక్టర్లు పెట్టుకున్నా ఎవరిని పెట్టుకున్నారో తెలియదు, కానీ సినిమా 3 గంటల సినిమా 4 భాషల్లో సినిమా తీయడం ఎవరి తరం కాదు నాకు తెలిసి. ఎంత డబ్బు ఒక 10 కోట్లు పెట్టినా కూడా ఇంత జనం రావడం కూడా పక్కన పెట్టండి, ఆ టైం అలా కుదరాలి. రిలీజ్ డేట్లో అంతమంది జనం రావడం కుదరాలి. సో చాలా మందికి ఏముందంటే సగం మంది డబ్బులు ఇస్తూ వస్తారు, లేకపోతే మామూలుగా వస్తారు. కానీ ఇంకొక సగం మంది ఏంటి ఇంత హైప్ అయింది, ఏముంది వీడికి అంటే ఈయన ఎలాగా ఇంకా ఏదైనా లైన్ దొరికితే బాగుండేమో, అంత హైప్ ఇచ్చాడు కదా యూట్యూబ్లో, ఈ హైప్కి ఎలాగైనా తొక్కాలి అనే వాళ్ళకి సమాధానం సినిమా బాగా చెప్పింది. చెప్పాలంటే తన మీద ఎవరి మీద మాకు కక్ష ఏమి ఉండదు. ఒక కామన్ మ్యాన్ ఒక డైరెక్షన్ చేసి సినిమా తీయడం అనేది మాటలు కాదు చెప్పాలంటే. సో లారీ చాప్టర్ 1 3 గంటల సినిమా నాన్ స్టాప్ కూర్చోబెట్టాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుంది, అసలు ఎక్కడ వంక పెట్టడానికి లేదు. ఎందుకంటే తనకున్న బడ్జెట్లో అలా ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ చేయడం చాలా కష్టం. ఈరోజు 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కానీ దీనికి ఎక్కువ బజ్ ఉంది. ఎందుకుందంటే మంచి సాంగ్స్ ఉన్నాయి. సో ఏ సర్టిఫికేట్ వచ్చింది దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది అందులో ఏముంటుందో ఏంటనేది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి నాన్ స్టాప్ ఫైట్లు రావడం వల్ల కొంచెం బోర్ కొట్టింది చెప్పాలంటే. ఎందుకంటే ఫైట్ తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఇంకో ఫైట్ ఉంటే బాగుండే. నాన్ స్టాప్ ఫైట్లు రావడం వల్ల కొంచెం ఇదైంది, కానీ లాస్ట్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. సో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 3 గంటల సినిమా 4 భాషల్లో సినిమా తీసాడంటే ఏదో చిన్న మ్యాటర్ లేకుండా సినిమా తీయడు. సో నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఇప్పుడున్న చిన్న సినిమాల్లో ది బెస్ట్ సినిమా అనుకోవచ్చు అనమాట లారీ చాప్టర్ 1. హాయ్ అండి బ్రో తీసుకో. హాయ్ బ్రో, నేను ఈ లోకల్ పిల్ల అంటే మీ లోకల్ పిల్ల తెలియదు కానీ సినిమా చూడడం జరిగిందండి. లారీ చాప్టర్ 1 సినిమా బాగానే ఉంది. చెప్పవా కొద్దిగా ప్లీజ్ 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 ప్లీజ్. ర్యాలీ సినిమా హైలైట్ ఉంది, ఒక్కోటి ఒక డైమండ్ లా ఉంది. ఈ సినిమా మాత్రం హాల్లోకి వెళ్ళి చూడాలి. ఎంత అంటే అది నేను చెప్పలేను. ప్రభాస్ తర్వాత నేను పొగిడిందంటే శ్రీకాంత్ రెడ్డి గారినే. చాలా ప్రతిసారి ప్రభాస్ పక్కన నేను ఉన్నా బేబీ. నా ప్రభాస్ తర్వాత ఎవరన్నా, నేను పిచ్చ ప్రభాస్ ఫ్యాన్. నేను రివ్యూలు చెప్పిందల్లా అతని తర్వాత చెప్తాను. కానీ ఇతను ఫస్ట్ సినిమా అంటారు, కానీ ఫస్ట్ సినిమాలో అయితే ఇలా లేదు. ఒక్కో సినిమా ఒక డైమండ్ లా ఉంది. డైలాగులు గట్రా, ఫైటింగ్స్, సెంటిమెంట్, ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిని అంతలా బిజీలో ఉన్న కూడా ఒక డెలివరీ చేయడం, ఒక డైలాగ్ ఉంది భార్య మీద, ఆడవాళ్ళ మీద డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఒకటి ఒక రేంజ్ లో ఉంది. నాకు ఒక్కో డైలాగ్ కూడా మనసు కరిగిపోయింది. ఒక్కో సినిమాకి ఒక డైలాగ్ ఉంది. నేను సినిమాస్ ఎంత ఎంజాయ్ చేశానంటే నాకు తెలియకుండా కాల్ వెళ్ళి డాన్స్ చేసినట్టు ఆడాను. అందులో సాంగ్స్, ఐటమ్ సాంగ్స్, ఎవ్రీథింగ్ ఫ్యామిలీ పరంగా అన్ని విషయాలుగా ఒక సాంగ్ అయితే హైలైట్ ఉంది. నేను డాన్స్ చేశాను నమ్ముతారా? నేను ఒక డాన్స్ లో దాన్ని స్టెప్ చేశాను. ఒక ముక్క ప్లీజ్ ఒక ముక్క ఏం కాదులే ఒక ముక్క. సో ఫైనల్ గా 4 స్టార్ రేటింగ్ తో సినిమా హిట్ అని నేను చెప్తున్నా. ఓకేనా? సిరిగిపోయింది ఇంకా. కంటిన్యూ ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. అన్న లారీ సినిమా చూస్తే మాత్రం హైవే మీద ఎట్లా పోతే ఎట్లా ఉంటుంది, దుమ్ము లేచిపోతుంది లారీ. సినిమా టైటిల్ కూడా అలా పెట్టిర్రు, సినిమా కూడా అట్లా దూసుకుపోయింది లారీ లెక్క. సినిమా మాత్రం ఇచ్చి పడేసి అన్న. అంటే ఫస్ట్ టైం మొత్తం రొమాన్స్ ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ప్రతి సీన్ ఉంటుంది. నీకు సెకండ్ హాఫ్ వచ్చి మొత్తం యాక్షన్ ఉంటుంది అన్న, మొత్తం థ్రిల్లర్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, మొత్తం ఫైట్ సీన్స్ ఉంటాయి. మొత్తం చెప్తున్నా ఆ సీన్ తీయడం కానీ మంచిగా ఒక మాత్రం మాస్ యాంగిల్ ఉంటుంది. మళ్ళా ఒక స్మార్ట్ శంకర్ సినిమా ఎలా ఎంజాయ్ చేసామో ఆ సినిమా లెక్క ఎంజాయ్ చేస్తాం. సినిమా మాత్రం ఇచ్చి పడేసిను, ఎక్కడ కూడా బోరం లేదు. లారీ 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 రండి లారీ లారీ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఎలా ఉందంటే ఫస్ట్ కేసు సెకండ్ కేసు ఎట్లా ఉండవు సినిమా కూడా అట్లా వేసి పడేసింది. గేర్ లేక సినిమా మాత్రం దుమ్ము లేపేసింది. హీరోయిన్ మాత్రం రొమాన్స్ మాత్రం దుమ్ము లేపేసింది. హీరోయిన్ మాత్రం ఏం చేసిందో విధంగా రొమాన్స్ మాత్రం ఇచ్చి పడేసింది. సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం ఫైట్లు మాత్రం దుమ్ము లేపేసింది. మళ్ళీ ఒక ప్రభాస్ చూస్తాను అనిపించింది కదా, ఫైట్ చూస్తుంటే దుమ్ము లేచిపోయింది. సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా దగ్గర తీసుకొచ్చిన హీరో డైరెక్టర్ గారు. ఇది సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్. లారీ చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది? రమణ శ్రీకాంత్ రెడ్డి లోడెత్తారా లారీ ఎవడంటే వచ్చిన ఎక్కి తొక్కుడేనట. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక ఏం బోర్డర్ గీడ లేదనట. కుమ్మేసుకుంటే వెళ్ళిండు బాబు శ్రీకాంత్ స్టార్. తనకు తానే హంటింగ్ స్టార్ అని పెట్టేస్తున్నాడు. నిజంగా ఎన్ని గట్స్ ఉంటే ముందే స్టార్ గా బిరుదా ఇంకితం చేసేసుకుంటాడు. తనకు తానే రియల్లీ గ్రేట్. ఒక యూట్యూబర్ ఈ రేంజ్ లో ప్రాంకులు చేసుకునేవాడు, చిన్న గల్లీలో చిన్న వీడియోలు చేసుకునేవాడు. ఈరోజు సినిమా తీసేసి ఒక స్థాయికి ఎదిగినట్టే రియల్లీ గ్రేట్. సపోర్ట్ చేయాలి. యూత్ కావాల్సిన లిప్ లాక్ ఉన్నాయి, ఆ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీకి కావాల్సిన అంశాలు ఉన్నాయి. తండ్రి సెంటిమెంట్ ఉంది, తల్లి సెంటిమెంట్ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది, వైఫ్ తో ఇచ్చిన సెంటిమెంట్ కూడా ఉంది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలనుకున్నా
తనే మ్యూజిక్ పెట్టుకున్నాడు, తనే డైరెక్షన్ చేసుకున్నాడు, తనే యాక్టింగ్ చేశాడు. సో ఇన్ని కోణాలని ప్రొడ్యూసర్ కూడా తనే. ఇన్ని కోణాలని అంటే ఒక యూట్యూబర్ని మనం కనుక ఎంకరేజ్ చేయకపోతే లైఫ్లో చాలా కోల్పోతాము. పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు ఈ సినిమాలో నటించాలని కోరుకుంటున్నా, ఆ కళ నిజం అవ్వాలని కోరుకుంటున్నా. నిజంగా శ్రీకాంత్ రెడ్డి లారీ ఎక్కాడు, గేర్ మార్చాడు, స్టీరింగ్ తిప్పాడు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కాదు మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చాడు. ఖచ్చితంగా తిరిగి వస్తాడు. హంటింగ్ స్టార్ సెల్యూట్. థ్యాంక్ యూ. లారీ చాప్టర్ 1 మూవీ ఎలా అనిపించింది? నిజంగా కూతురు ర్యాంప్ భయ లారీ. నిజంగా నాకు లారీ అనకన్నా హంటర్ బాగుంటుంది. ఆ లారీ చాప్టర్ 1 అనే పేరు అంత సూట్ అవ్వాలి. టు బ్రాండ్ చెప్పాలంటే హంటర్ పెట్టి చాలా బాగుంటుంది. ఎందుకంటే సినిమాలో తన పేరు హంటర్ బాగా వాడారు. హంటర్ పెడితే బాగుంటుంది. మెయిన్ సినిమా లెక్కలు బొక్కలు ఏంటంటే సినిమా కూడా మెయిన్ ప్లస్ అంటే ఫైట్ సీన్స్ అండి. ఒక 10 ఫైట్ సీన్స్ ఉంటే కూతురు ర్యాంప్ ఆడేస్తాడు. అదే చాలా బాగుంటుంది. బ్యారీ మ్యూజిక్ ఉంటుంది. నిజంగా అనిరుద్ధ్ వాయించాడు అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా బ్యారీ మ్యూజిక్ చాలా బాగుంది. ట్విస్ట్ ఉంటాయి భయ్య, వేరే ట్విస్టులు. అసలు పోకీ లెవెల్ ట్విస్ట్ కానీ ఎక్కువ ట్విస్ట్. ఆ సినిమా చాలా బెస్ట్ అయింది. మెయిన్ ఏంటంటే నేను చెప్తాను, ఆ ఫైట్ సీన్స్ అయితే కూతురామ అనిపించింది. ఆ మదర్ సెంటిమెంట్ కానీ ఆ సిస్టర్ సెంటిమెంట్ కానీ చాలా బాగా అనిపించింది. నాకు బాగా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే కొన్ని సీన్స్ ఏంటంటే అన్నెసరీ సీన్స్ పెట్టారు, అంటే సంబంధం లేని సీన్స్ పెట్టారు. ఆ కట్ చేసి ఉంటే బాగుండని ఫీలింగ్ వచ్చింది. సో సినిమా పేరు కూడా లారీ అని పెట్టండి కానీ అంటర్ పెట్టుంటే సినిమాకి చాలా ఎక్కువ బాగుండని ఫీలింగ్ వచ్చింది. ఓవర్ అంటే నాకు బాగా అయింది ఏంటంటే ఈ సినిమాలో కరాటే కళ్ళని ట్రోల్ చేశారండి. మరి సినిమా ఎక్కడ పెట్టేదో తెలియదు కానీ సో కరాటే కళ్ళని ట్రోల్ చేశారు. నిజంగా అది కూడా చాలా బాగుంటుంది. సో కొన్ని సీన్స్ అయితే లిప్ లాక్ సీన్స్ ఉంటాయి, అంటే వేరే లెవెల్లో ప్రతి యూత్ బాగా కరెంట్ ఓవర్ అయిపోతుందన్న చిన్నపిల్లలు వేసుకుంటే చెడ్డి సినిమాలో రఫాడించారు శ్రీకాంత్ రెడ్డి. చింతపండు రసం, బ్యారెన్ మిస్ కాసం, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడపోతే కర్మాన ఫీలింగ్ కలిగిందండి. థ్యాంక్ యూ సో మచ్.